ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, సాధారణంగా ఉన్న వ్యక్తి అది తనకి పడదు అన్నా కూడా ఆ పదార్థాన్ని తిన్నాడనుకోండి, ఆ రోగం ఆయన వరకే పరిమితం. ఇప్పుడు తినవలసింది తిన్నాడా లేదా అన్నదానికన్నా తినకూడనిది తిన్నాడా అన్నది రోగం రావడానికి కారణం అవుతుంది. మీరు బాగా చల్లగా ఉన్నది తినకండి అన్నారనుకోండి, మీరు చల్లగా లేనిది తిన్నారా తినలేదా అన్నదానికన్నా చల్లగా ఉన్నది తిన్నారా అన్నది మాత్రం మీ ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చల్లగా లేనివే నేను ఎప్పుడూ తింటున్నానండి, ఇవాళ ఒక్కరోజు మాత్రం పొద్దున్న జిహ్వచాపల్యానికి లోనే బాగా చల్లగా ఉన్న పదార్థాన్ని తిన్నాను, శీతలంగా ఉంచగలిగినటువంటి పెట్టెలో పెట్టబడినటువంటి ఒక పదార్థాన్ని తీసుకుని మధురంగా ఉంది కదా అనుకుని తినేశాను అంటే దగ్గు వస్తుంది, పడిశం పడుతుంది. ఎందుకంటే ఆయనకి అది పడదు గనక, ఆ చల్లని పదార్థం ఇక పడదు. నీకు పడనిది నువ్వు తినకుండా ఉండడమే పథ్యం. ఔషధాన్ని సేవిస్తే సరిపోదు, పథ్యాన్ని కూడా పాటించాలి. గర్భిణి అయినటువంటి స్త్రీ తన కొరకే కాదు పథ్యాన్ని పాటించేది, లోపల పెరుగుతున్న పిండం కోసం పాటిస్తుంది. ఎందుకని, నేను తింటే లోపల ఉన్నటువంటి పిండం యొక్క ఆరోగ్యం పాడవుతుంది. తనకిష్టం లేకపోయినా లోపల ఉన్న పిండం ఆరోగ్యానికి పనికొస్తుందంటే తింటుంది. ఒక గర్భిణి అయినటువంటి స్త్రీ తనలో ఉన్నటువంటి పిండం యొక్క ఆరోగ్యవంతమైన పెరుగుదల కోసం, ఆ పిండం యొక్క రక్షణ కోసం ఏ విధంగా అయితే పథ్యాన్ని పాటిస్తోందో ఆ విధంగా రాజు కోపాన్ని విడిచిపెట్టాలి, పాటించవలసిన సద్గుణాలని పాటించాలి. అప్పుడే తల్లి కడుపులో పిండం క్షేమంగా ఉన్నట్టు రాజ్యమునందలి ప్రజలు క్షేమంగా ఉంటారు.